హలో నమస్తే. ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. ప్రతిభ బయోటెక్ ఎండీ రాజశేఖర్ గారు ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానాన్ని రైతులు పాటించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఈ మేరకు ఆయన కొన్ని సలహాలు, సూచనలు రైతులకు ఇస్తున్నారు. మట్టిని ఎలా కాపాడుకోవాలి, పంటల్ని ఏ రకంగా గ్రో చేసుకోవాల్సిన అవసరం ఉంది, మంచి ఈల్డ్ రావడానికి ఏం చేయాలి రైతులు అనే అంశాలకు సంబంధించి ఓఎన్‌బీఏ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఆ విధానంలో భాగంగా నీటిలో అలాగే మట్టిలో ఉండే హైడ్రోజన్ స్థాయిలు ఏంటి? ఆ స్థాయిలు మారడం వల్ల ఆ ప్రభావం పంటలపైన ఎలా ఉంటుంది అనేది ఈరోజు ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఈ హైడ్రోజన్ స్థాయి, పీహెచ్ స్థాయి లెవెల్స్ ఎలా ఉంటాయి? ఎందుకు మారతాయి? మారడం అనేది పంటలపైన ఏ రకమైన ఇంపాక్ట్ చూపిస్తుంది? మనం గతంలో మట్టి లక్షణాలు తెలుసుకున్నప్పుడు భౌతిక లక్షణాల గురించి తెలుసుకున్నాం. హ్మ్. ఈ పీహెచ్ లెవెల్ అంటే ఉదజని స్థాయి అనేది ఒక రసాయనిక లక్షణం. హుహు. ఇది భౌతిక లక్షణం కాదు. అంటే మన కంటికి కనపడదు ఇది. ఓకే. సో, దీని గురించి చాలా నిశితంగా రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హుహు. రైతులు ఏం చేస్తారంటే విచ్చలవిడిగా ఎరువులేస్తూ ఉంటారు. అదేదో ప్రాణం లేనిది కాబట్టి మట్టే కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేస్తూ ఉన్నప్పుడు భూమి తన లక్షణాలను ఎలాంటి వాటిని కోల్పోతుంది అనేది తెలుసుకోడు. వాటిని దృష్టిలో పెట్టుకోడు. ఓకే. సో, అలా దృష్టిలో పెట్టుకొని వాటిలో ఈ పీహెచ్ లెవెల్ ఒకటి. హుహు. కానీ ఇది మొక్కలో జరిగే అనేక జీవరసాయనిక చర్యల మీద చాలా ప్రభావం చూపుతుంది. అన్ని లక్షణాల కంటే ఇది చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైనది ఇది. హుహు. పీహెచ్ లెవెల్ అనేది ఉదజని స్థాయి, హైడ్రోజన్ స్థాయి అంటారు దీన్ని. హుహు. సో, ఇది కరెక్ట్‌గా ఎంత ఉండాలి? తక్కువ ఉంటే ఏమవుతుంది? ఎక్కువ ఉంటే ఏమవుతుంది? అనే దాని గురించి మనం ఈ ఎపిసోడ్‌లో రైతులకు తెలియజేస్తున్నాం. యాహ్! సో, ఉదజని స్థాయి పీహెచ్ లెవెల్ అంటే ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని ఇంగ్లీష్‌లో అంటాం. పీహెచ్ అంటే పొటెన్షియల్. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని. హ్మ్. సో, ఉదజని స్థాయి అంటారు. హ్మ్. అంటే ఇది ఎంత ఉండాలి? దీని పరిధి ఎంత? అంటే మామూలుగా ఉదజని స్థాయిని మనము 1-14 వరకు కొలుస్తాం. హుహు. 1-14 వరకు కొలుస్తాము. హ్మ్. దీంట్లో 7 అనేది న్యూట్రల్ అన్నమాట. హుహు. 7 అనేది న్యూట్రల్. ఓకే. న్యూట్రల్ పొజిషను. హ్మ్. అంటే సమతుల్యమైన స్థాయి అన్నమాట అది. హుహు. 7 కంటే ఎక్కువ ఉంటే ఏ పదార్థం అయినా సరే దాంట్లో పీహెచ్ లెవెల్ 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని క్షార పదార్థం అంటాం. ఓకే. ఆమ్లం. ఆల్కలైన్. హ్మ్. ఆల్కలైన్ ప్రొడక్ట్ అంటాం. 7 కంటే ఎక్కువ ఉంటే ఆల్కలైన్ ప్రొడక్ట్ అంటే క్షార పదార్థము. హ్మ్. అలాగే మట్టిలో కూడా 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని క్షార మృత్తిక అంటాం. ఓకే. క్షార వాటర్‌లో మృత్తికలు అయినా, అంటాం. వాటర్‌లో అయినా, మట్టిలో అయినా 7 కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటే క్షారం. క్షారమృత్తిక, క్షారం. 7 కంటే తక్కువ ఉంటే దాన్ని ఆమ్ల మృత్తిక లేదా ఆమ్ల పదార్థం అని అంటాం అన్నమాట. హుహు. సో, ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటే మట్టిలో ఎటువంటి నష్టం మట్టికి కానీ నీటికి కానీ ఆమ్ల గుణం కలిగి ఉంటే ఎలాంటి నష్టం జరుగుతుంది? క్షారగుణం కలిగి ఉంటే ఎలాంటి నష్టం జరుగుతుంది? ఓకే. ఎందుకు ఇది స్థిరీకరింపబడాలి? అంటే న్యూట్రల్ పొజిషన్‌లో 7లో ఎందుకు ఉండాలి? లేదా 7కు అటు ఇటుగా ఎంతవరకు దీని పరిమితి ఉంటుంది? ఓకే. అనే దాని గురించి మనం తెలుసుకుందాం. హ్మ్. ఈ ఆమ్లము, క్షారం అనేది చాలామంది రైతులకు తెలియకపోవచ్చు కానీ బట్ దాని గురించి మనకు కొన్ని మన జీర్ణ ప్రక్రియలో జరిగే ఒక మార్పు గురించి మనం తెలియజేస్తే రైతుకి అర్థమైపోతుంది. ప్లీజ్. మనము ఎక్కువ మసాలాలు ఏదైనా తిన్నప్పుడు మనకు గ్యాస్ ఫామ్ అయిపోయి మనం ఎక్కువ తేల్చడం కానీ వామిటింగ్ కానీ చేసుకుంటూ ఉంటాం. హ్మ్. అంటే మనం ఏమంటామంటే యాసిడిటీ పెరిగిందంటాం. ఇంగ్లీష్లో మనం యాసిడిటీ పెరిగి దానివల్ల ఎక్కువ త్రేయించడం కానీ లేకపోతే వామిటింగ్ జరగడం కానీ మనకు గొంతులో మండుతున్నట్లు కానీ ఇలా జరుగుతుంది అనమాట. అంటే లోపల అన్ని రకాలు మనం తిన్నవన్నీ చేరిన తర్వాత జీర్ణరసాలన్నీ వాటిలో కలిసిన తర్వాత ఆ మిశ్రమ పదార్థం యొక్క పీహెచ్ లెవెల్ ఏదైతే ఉందో ఉదజని స్థాయి ఏదైతే ఉందో అది ఎప్పుడైతే 3, 4 ఇలా పడిపోయినప్పుడు అసిడిటీ పెరిగిపోతుంది. ఓకే. సో, దాని ఆమ్ల గుణం పెరిగిపోతుంది. హుహు. అసిడిటీ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే అది జీర్ణం అవ్వక గ్యాస్ ఫామ్ అయిపోయి మనకు ఎక్కువ త్రేంచుతాము. అలాగే అది ఇంకా ఎక్కువైపోయినప్పుడు వామిటింగ్ కూడా చేసుకుంటాం. అంటే అక్కడ జీర్ణ ప్రక్రియ అనేది ఒక జీవరసాయనిక చర్య. చాలా అనీజీ క్రియేట్ చేస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకు. సో, అక్కడ ఒక రసాయనిక చర్య ఆగిపోయింది. జీర్ణ ప్రక్రియ అనేది కూడా ఒక జీవరసాయనిక చర్య. సో, ఆ రసాయనిక చర్య అనేది ఆగిపోవడం వల్ల సరిగా జరగకపోవడం వల్ల అక్కడ గ్యాస్ ఫామ్ అయిపోయి మనం నానా ఇబ్బందులకు గురవుతాం. సో, దానికి కారణం ఏంటంటే పీహెచ్ లెవెల్ పడిపోవడం బాగా. ఓకే. అలాగే మన జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయంలో మనం వేరే ఇంకొక రకం ఏదైనా తిన్నప్పుడు ఇంకో దాని పీహెచ్ లెవెల్ పెరిగిపోయినా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. సో, 2 మనకు మంచిది కాదు. ఓకే. సో, దానికి కారణం వచ్చేసి పీహెచ్ లెవెల్. అట్లాగే భూమిలో కానీ నీటిలో కానీ ఈ పీహెచ్ అనేది
స్థిరీకరింపబడకపోతే, న్యూట్రల్ పొజిషన్‌లో ఉండకపోతే మొక్కలో జరిగే మార్పులేంటి? హ్మ్. ఎలా నష్టం జరుగుతుంది? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హ్మ్. అంటే 7కు పైన, 7కు దిగువన, 7కు పైన ఉంటే క్షారపు నేల, హ్మ్. 7కు తక్కువ ఉంటే ఆమ్లపు నేల అని మనం పిలుచుకుంటాం. Hmm. ఆమ్ల మృత్తిక, మృత్తిక అంటే నేల, నేల. మట్టి. హ్మ్. సో, ఆమ్ల మృత్తిక, క్షార మృత్తిక. హ్మ్. సో, ఈ రెండిట్లో పైరు ఎలా ఇబ్బంది పడుతుంది, మొక్క ఎలా ఇబ్బంది పడుతుంది బ్రతకడానికి అనేది తెలుసుకుందాం ఇప్పుడు మనం. మొక్క సురక్షితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెరగాలంటే ఈ pH లెవెల్ వ్యవధి వచ్చేసి 6.5 నుంచి 7.5 మధ్య ఉండాలి. ఓకే. కరెక్ట్‌గా 7 పెట్టాలంటే ఎవరితోనూ కాదు. 7 అంటే అద్భుతం. హ్మ్. కానీ అది చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అది ప్రకృతితో ఎప్పుడు అటాచ్‌మెంట్‌లో రకరకాల ఉంటుంది కాబట్టి, రకరకాల ప్రభావం చూపుతూ ఉంటది కాబట్టి, హ్మ్. సో, దాన్ని మనం కరెక్ట్‌గా 7లో పెట్టాలంటే అది జరిగే పని కాదు. ఓకే. సో, దాని వ్యవధి వచ్చేసి 6.5 నుంచి 7.5 మధ్య ఉంటే మనం మట్టి గానీ, లేకపోతే మనం అందించిన నీటి యొక్క pH గానీ, ఈ రెండిటి మధ్యలో ఉన్నప్పుడు మొక్క ఎటువంటి ఒడిదుడుకులకు లోనవ్వకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే ఇది 7.5 దాటిందో హ్మ్. అంటే క్షారత్వం పెరిగిపోయింది. హ్మ్. క్షారగుణం పెరిగిపోయింది. హ్మ్. అప్పుడు మొక్కలో ఎటువంటి నష్టాలు జరుగుతాయి? హ్మ్. ఎటువంటి జీవన ప్రక్రియలు ఆగిపోతాయి? హ్మ్. 6.5 కంటే దిగువకి వెళ్ళిపోయినప్పుడు, హ్మ్. అంటే ఆమ్లత్వం పెరిగినప్పుడు, ఆమ్లగుణం పెరిగినప్పుడు నీటికి గానీ, లేకపోతే మన నేలకు గానీ ఆమ్లత్వం పెరిగినప్పుడు ఎటువంటి రసాయనిక చర్యలు మొక్కలో ఆగిపోతాయి? జరిగే నష్టాలేంటి? హ్మ్. ఇవి క్షుణ్ణంగా రైతు తెలుసుకోవాలి. హ్మ్. అంటే మనం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు ఇవన్నీ వేసుకుంటూ పోయినప్పుడు మన నేలలో దాని pH లెవెల్ మారిపోతుంది. ఓకే. మనం వాడే ఎరువుల్లో కొన్ని సల్ఫేట్స్ ఉంటాయి. హ్మ్. అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ సల్ఫేట్స్ రూపంలో ఉంటాయి. హ్మ్. సో, వాటికేమో pH లెవెల్ తక్కువ ఉంటుంది. హ్మ్. మిగతా మనం భాస్వరం సంబంధించి, పొటాషియం సంబంధించి, ఈ కాల్షియం సంబంధించి ఇవి వాడినప్పుడు వాటికేమో pH లెవెల్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. చాలా ఎక్కువ ఉంటాయి. సో, మన రైతులు ఎక్కువగా వాడేది ఏంటంటే యూరియా, డీఏపీ, పొటాష్ ఇవే ఎక్కువ వాడతారు. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా వాటి స్థాయి పెరిగిపోతది. pH లెవెల్ 7 కంటే ఎక్కువ వెళ్ళిపోద్ది. ఎక్కువ వెళ్ళిపోతది. 7.5 దాటి 5 దాటిపోతా ఉంటదనమాట. అది ఎక్కువ వాడడం వల్ల. హ్మ్. తక్కువ ఎందుకు అవుతుంది హ్మ్. అన్నదానికి ఇక్కడ మనకు ఈ ప్రకృతి నుంచి వస్తది ఈ సమస్య. హ్మ్. అంటే ఆమ్ల గుణం మనకు రావడానికి కారణం మనకు ప్రకృతి. ఎలా? అంటే ఆ ప్రకృతిని మనం నాశనం చేసినాం కాబట్టి అది మనకిస్తది. హ్మ్. ఎలా అంటే మనం ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకుంటాం. అవును. సహజంగా వర్షపు నీటి యొక్క pH వచ్చేసి 5.8 నుంచి 6 ఉండాలి. హ్మ్. అంటే 5.8 నుంచి 6 ఉండాలి pH లెవెల్. హ్మ్. అది మంచి వర్షం అని. కానీ ఇప్పుడు కురుస్తున్న వర్షపు నీరు యొక్క pH లెవెల్ చెక్ చేస్తే హ్మ్. అది 4 కంటే దిగువన ఉంటుంది. ఓహ్! అవునా? ఆహా! అంటే వాతావరణంలో ఉన్న పొల్యూషన్ వల్ల, సో, దాంతో కలిసి వర్షపు నీరు కిందికి భూమి మీదకి చేరుతది కాబట్టి, ఆ వర్షపు నీటిలో ఈ పొల్యూషన్ అంతా నిక్షిప్తమై కిందికి వస్తుంది కాబట్టి, దాని pH లెవెల్ ఒక్కొక్కసారి 3.8 కూడా ఉంటుంది. యూజువల్‌గా మీకు తొలకరి వర్షాల్లో ఆ pH లెవెల్స్ ఎక్కువుంటాయి. ఆ తర్వాత వర్షాలకు ఉండదు అని విన్నా. అట్లా కాదా? ఉంటుంది. తర్వాత వర్షాల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే మనం పొల్యూషన్ ఆపేది ఎప్పుడు? హ్మ్. ఆపింది తక్కువ కదా! పొల్యూషన్ మనం కంటిన్యూ చేస్తూనే అంటే ఉంటాము. తొలకరి కంటే 3, 4 నెలలు వర్షాలు గ్యాప్ ఉంటది కాబట్టి, అప్పుడు కురిసే వర్షాల్లో ఎక్కువ ఇది ఉంటుంది. ఆ అది తర్వాత అది నార్మల్ ఎక్కువ ఉండి అంటే 3.8 అట్లా ఎక్కువ ఉండి తర్వాత కూడా మనకు 4.5, 4 ఇట్లా ఉంటుంది. అట్లా అనుకుంటే ఇక్కడ తొలకరి వర్షాలకే పంటలేస్తారు కాబట్టి నేచురల్‌గా అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఆ! ఆ! ఎక్కువ ఉంటుంది. హ్మ్. సో, ఇలా వర్షాలు పడ్డప్పుడు జరుగుతున్న నష్టం అంటే వర్షం పడ్డప్పుడు నష్టం జరగదు. ఆ వర్షపు నీరు నిలువ ఉన్నప్పుడు నష్టం జరుగుతది. హుహు. హుహు. అప్పుడు ఏం జరుగుతుంది అనే మార్పులు మనం తెలుసుకున్నప్పుడు, వర్షపు నీరు మనము పైరు వేసినప్పుడు ఎగుడు దిగుడుగా ఉంటాయి. వర్షం పడ్డప్పుడు కొన్ని గుంత ప్రదేశాల్లో వర్షపు నీరు ఆగుతుంది. హ్మ్. అక్కడ ఉన్న పైరు మనం గమనిస్తే ఒక 10 రోజులు వర్షపు నీరు ఆగిందనుకుందాం. ఆగినప్పుడు ఆ గుంతల్లో ఉన్న పైరు ఏమవుతుందంటే లేత పసుపు వర్ణంలోకి మారిపోతది. కరెక్ట్. ఇమికిపోయింది అంటాం. ఆ! లేత పసుపు వర్ణంలోకి మారిపోయి కొంతకాలానికి మొక్క చనిపోతుంది. నిలువున ఎండిపోయి చనిపోతది. అవును. అవును. అంటే ఆమ్ల గుణం అక్కడ కలిగింది. ఎందుకంటే తక్కువ pH ఉన్న వర్షపు నీరు అక్కడ నిలువ ఉండిపోవడం వల్ల ఆ నీరు ప్లస్ అక్కడ ఉన్న మట్టి దాని pH దారుణంగా పడిపోతుంది. ఓహ్! మనకు 6.5 సురక్షితం. హ్మ్. అదొచ్చేసి ఏ 5కో అట్లా పడిపోతది. హ్మ్. 5 గాని, 4.5 గాని ఇట్లా పడిపోతది. హ్మ్. అలా పడిపోవడం వల్ల ఎందుకు ఇలా లేత పసువర్ణంలోకి మారిపోతుంది? అది ఎందుకు అలా కొన్నాళ్ళకి చనిపోతుంది అంటే pH లెవెల్ ఎప్పుడైతే పడిపోతుందో హ్మ్.
బాగా దారుణంగా పడిపోయినప్పుడు తక్కువ పీహెచ్ ఉన్నటువంటి ఈ సూక్ష్మ పోషకాలని మొక్క తీసుకోలేదు పైకి. ఓకే. న్యూట్రల్ పొజిషన్‌లో ఉంటే దాన్నైనా ఎక్కువ ఉన్నదాన్నైనా తక్కువ ఉన్నదాన్నైనా తీసుకుంటుంది. తక్కువ పీహెచ్‌కి పడిపోయినప్పుడు సల్ఫేట్స్ రూపంలో మనం ఏదైతే ఇస్తున్నామో సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో జింక్ అని, మెగ్నీషియం అని, తర్వాత మ్యాంగనీస్ అని, ఫెర్రస్ అని వీటిని పైకి తీసుకోలేదు. ఆగిపోతుంది. ఓకే. మన వాళ్ళు ఏం చేస్తారంటే అలా గుంతల్లో వర్షపు నీరు ఆగిపోయినప్పుడు ఆ వర్షపు నీరు ఇంకిపోగానే వెంబడి యూరియా వేసేస్తారు. అవును. అయినా కూడా రిజల్ట్ రాదు. కొన్నాళ్ళకి మొక్క చనిపోతుంది. కారణం ఏంటంటే సల్ఫేట్స్ రూపంలో మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, తర్వాత మ్యాంగనీస్ ఉంటుంది, ఫెర్రస్ ఉంటుంది. ఈ 4 నత్రజని, తర్వాత గాలి నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్, భూమి నుంచి తీసుకునే నీరు ఇవన్నీ కలిసి ఆకులో కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. ఒక నత్రజనితో కిరణజన్య సంయోగక్రియ జరగదు. H2O 3 ఉండదు. గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్, భూమి నుంచి నీరు, నత్రజని, మెగ్నీషియం, జింక్, మ్యాంగనీస్, ఫెర్రస్ ఇన్ని కావాలి ఒక కిరణజన్య సంయోగక్రియ పూర్తి కావాలంటే. ఎప్పుడైతే ఉదజని స్థాయి పడిపోయిందో 6 కంటే తక్కువ దిగువకు పడిపోయిందో అప్పుడు మొక్క ఈ మెగ్నీషియంని, జింక్ని వీటిని తీసుకోలేదు. ఓకే. అది తీసుకునే గుణాన్ని కోల్పోతుంది మొక్క. దాని నుంచి తీసుకోదన్నమాట. తీసుకోదు. ఒక నైట్రోజన్ ఒక్కటి పైకి పోయినంత మాత్రం ఏమీ కాదు. ఓకే. అక్కడ రసాయనిక చర్య పూర్తి కావట్లేదు కదా. ఏదైతే కిరణజన్య సంయోగక్రియ పత్రహారితం ఏర్పడడానికి జరిగే కిరణజన్య సంయోగక్రియ ఏదైతే ఉందో ఆ చర్యకు కావాల్సిన మిగిలిన 4 మూలకాల కింద ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు కిరణజన్య సంయోగక్రియ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఓకే. భూమిలో ఎన్ని ఎరువులు ఉన్నా ఎంత ఎరువు ఉన్నా ఉపయోగం లేదు. పీహెచ్ పడిపోగానే సాయిల్లోనూ నీటిలోనూ పీహెచ్ పడిపోగానే మొక్క వాటిని గ్రహించలేదు. తక్కువ పీహెచ్ ఉన్న వాటిని గ్రహించడం ఆగిపోతుంది. ఓకే. ఆగిపోతానే కిరణజన్య సంయోగక్రియ ఆటోమేటిక్గా ఎండ ఉన్న తర్వాత నీళ్ళేమో కింద ఉంటాయి, పైన ఎండ కాస్తుంటుంది, వర్షపు నీరు నిలువ ఉంటుంది, పైన ఎండ కాస్తుంటుంది. అయినా కూడా కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఎందుకు జరగదంటే ఈ 4 పైకి పోట్ల. ఓకే. తీసుకోలేకపోతుంది మొక్క తీసుకోలేదు. ఇవి కూడా లో పీహెచ్లో ఉంటాయి, అప్పుడు తీసుకోలేదు అనమాట. సో తీసుకోకపోవడం వల్ల ఆ కిరణజన్య సంయోగక్రియ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు పత్రహారితం ఏర్పడడం ఆగిపోతుంది. ఓకే. అప్పుడు ఆకులు పచ్చదనాన్ని కూడా కోల్పోతాయి. కొన్నాళ్ళు దానికి 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల సరిపడా పత్రహారితం ఉన్నప్పుడు అంతవరకు కన్జ్యూమ్ చేసుకుంటుంది, అంతవరకు ఉపయోగించుకుంటుంది. ఇంకా తర్వాత రెగ్యులర్గా దానికి పగలంతా అది తయారు చేసుకోవాలి కదా. తయారు చేసుకునే అవకాశం లేకపోతేనే 4-5 రోజుల నుంచి దానికి మొదలవుతుంది. పత్రహారితం అనేది లేకుండా పోయే కొద్దీ మనకు పేల్ ఎల్లోగా అంటే లేత పసువర్ణంలోకి మారిపోయి చివరికి ఎండిపోయి చనిపోతుంది. ఆ సమయంలో మన వాళ్ళు ఏం చేస్తారంటే యూరియా ఒకటి చల్లేస్తారు. అది యూరియాని తీసుకునే గుణం ఉంటుంది దానికి ఆల్రెడీ. అది హై పీహెచ్లో ఉంటుంది కాబట్టి తీసుకుంటుంది. కానీ యూరియా ఒకటి కాదు, మిగిలిన మెగ్నీషియము, జింక్, మ్యాంగనీసు, ఫెర్రస్ వీటిని ఇవ్వరు ఆ టైంలో. అంటే అవగాహన లేదు వాళ్ళకి. ఎందువల్ల వర్షపు నీరు ఆగిన చోట మొక్క ఇలా లేత పసువర్ణంలోకి మారి చనిపోతుంది అంటే పీహెచ్ లెవెల్ పడిపోవడం వల్ల. ఓకే. సో ఉదజని స్థాయి అంత డేంజరస్. అంటే మొత్తం రసాయనిక చర్యలే ఆపేస్తుంది. ఇప్పుడు మన ల్యాబ్లో కూడా మనం ఒక కెమికల్ టెస్ట్ చేస్తున్నప్పుడు దానికి కూడా ఒక 2 లేదా 3 రసాయనిక పదార్థాలు కలుపుతున్నప్పుడు ఆడ పీహెచ్ లెవెల్ ఎంత ఉండాలా అనే దాన్ని నిర్ధారిస్తారన్నమాట. ఓకే. సో ఆ తేడా ఉన్నప్పుడు ఆ రసాయనిక చర్య జరగదు. సో దానికోసం మళ్ళీ ఆ పీహెచ్ లెవెల్ మార్చడం కోసం వేరే మీడియా మళ్ళీ వాడతారు. ఓకే. పీహెచ్ లెవెల్ని ఏ పీహెచ్ లెవెల్లో రసాయనిక చర్య జరుగుతుందో ఆ పీహెచ్ లెవెల్లో మొత్తం ఆ చర్యను ఉంచడం కోసం వేరే అడిటివ్స్ వాడతారనమాట దానికి. అట్లాగే ఇక్కడ ఆ పీహెచ్ లెవెల్ పడిపోవడం వల్ల దాన్ని ఎవరు మార్చట్లేదు కాబట్టి, మార్చడానికి కూడా కుదరదు కాబట్టి ఆటోమేటిక్గా రసాయనిక చర్యలు అంటే మొక్కలో జరిగే జీవరసాయనిక చర్యలు ఆగిపోతాయి. ఓకే. అది ఆగిపోతుంది. ఆ సిచ్యుయేషన్ అక్కడ కరెక్ట్గా లేదు, ఆ వాతావరణం కరెక్ట్గా లేకపోవడం వల్ల అన్నీ ఆగిపోయి మొక్క ఆహారాన్ని తయారు చేసుకోవడం మానేస్తుంది. ఓకే. అప్పుడు లేత పశువులకి మారి చివరికి ఎండిపోయి చనిపోతుంది. వాటర్ తీసేసినా కూడా అది ఎండిపోయి చనిపోతుంది. ఓకే. ఆమ్లం వల్ల జరిగే నష్టం ఇది. ఆమ్లం వల్ల జరిగే నష్టం. క్షారంతో క్షారగుణం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ పీహెచ్ ఉన్నప్పుడు అంటే క్షారత్వం, నేలలో క్షారత్వం ఉంటే ఎక్కువ చౌడు నేలలు ఇలా ఉంటాయి, వాటికి ఎక్కువ క్షారగుణం ఉంటుంది. క్షారగుణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రైమరీ న్యూట్రియంట్స్, ప్రథమ పోషకాలు ఏవైతే అంటామో వాటిని తీసుకోలేదు, ఇది ఆగిపోతుంది. అంటే భాస్వరము, పొటాషియము వీటిని గ్రహించలేదన్నమాట. ఓకే.
అన్ని సందర్భాల్లో నత్రజని గ్రహించగలుగుతుంది మొక్క, కానీ భాస్వరము పొటాషియం వీటిని గ్రహించలేదు. గ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే మొక్కల్లో ఆకుల్లో తయారైనటువంటి ఈ పత్రహరితము, దాంట్లో తయారైన ఆహార పదార్థాలు మిగతా అన్ని భాగాలకి ప్రసారం జరగాలంటే భాస్వరం కావాలి. ఓకే. డిస్ట్రిబ్యూషన్ మొత్తం అన్ని అన్ని బ్రాంచెస్కి ఆహారం తయారైన తర్వాత అన్ని చోట్లకి డిస్ట్రిబ్యూట్ జరగాలంటే, అన్ని చోట్లకి వెళ్ళిపోవాలంటే భాస్వరం ఉండాలి. సో దాన్ని హై pHలో ఉన్నప్పుడు మట్టి కానీ లేదా నీరు కానీ హై pHలో ఉంటే మొక్క ఆ భాస్వరాన్ని గ్రహించడం ఆపేస్తుంది. ఓకే. ఆపినప్పుడు ఏమవుతుందంటే మొక్కల్లోనేమో పత్రరసం తయారైపోతుంది, కానీ అది వేరే భాగాలకు డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా, వేరే భాగా పంపబడకుండా అక్కడ ఆగిపోతుంది. అలా కాకుండా పొటాషియం కూడా తీసుకోలేదన్నమాట. పొటాషియం కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీటిని గ్రహించలేదు మొక్క నీటిని గ్రహించే శక్తి పొటాషియం నుంచి వస్తుంది. ఓకే. మొక్క నీటిని గ్రహించడానికి పొటాషియం కావాలి. ఆకుల్లో తయారైన ఆహారము వేరుకు చేరాలంటే కూడా పొటాషియం కావాలి. మిగిలిన అన్ని భాగాలకు చేరడానికి భాస్వరం కావాలి. ఆకుల్లో తయారైన ఆహార పదార్థాలు వేర్లు ఎప్పుడు తయారు చేసుకో ఆహారాన్ని సప్లై చేస్తాయి. సో వీటికి ఆహారం మళ్ళీ పైనుంచి కిందికి రావాలి. మనం ఈ గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం మనం, సరఫరా ఇలా పైనుంచి కిందికి పక్కలకి అన్నిటికీ జరుగుతుంది, ఆ గొప్పతనం మొక్కల్లో ఉంటుందని. సో ఆకుల్లో తయారైన ఆహారము వేరు వ్యవస్థకి చేరాలంటే పొటాషియం కావాలి. ఓకే. సో ఆ పొటాషియం అనేది గ్రహించలేదు. సో పత్రహరితం ఏర్పడుతుంది. అది ఏర్పడి ఆ మొక్కలు ఉన్నంత వరకు అది తీసేసుకొని ఆ పత్రహరితం అనేది జరుగుతుంది. ఏర్పడినాక అది మొక్కలకు వేరే భాగాలకు సరఫరా జరగకుండా ఆగిపోతే ఏమవుతుంది, ఆకు మందం పెరుగుతుంది, ఆకు దళసరిగా తయారవుతుంది. దాని స్టోరేజ్ పెరిగిపోయి పెలుసు గుణం వచ్చేస్తుంది ఆకుకి. ఓకే. అప్పుడు మనము pH ఎక్కువ ఉన్న భూమిలో ఉన్న మొక్క మనం ఈజీగా గ్రహించవచ్చు, ముదురాకు పచ్చలేకి మారిపోతుంది. ఓకే. అక్కడేమో లేత పసుపు వర్ణంలోకి మారింది, ఇక్కడ ముదురాకు పచ్చలేకి వెళ్ళిపోతుంది. ఓకే. బాగా ముదురాకు పచ్చలేకి వెళ్ళిపోతుంది ఆకు. వెళ్ళిపోయి అక్కడే పత్రరహితం ఆగిపోవడం వల్ల పెలుసుదనం వస్తుంది ఆకుకి. మనం ఆకుని ఇలా మడిస్తే టప్ మన సౌండ్తో ఇరిగిపోతుంది. కరెక్ట్, చూసా. టప్ మన సౌండ్తో ఇరిగిపోతుంది. అంటే ఏమైందంటే ఆహారం మొత్తం అక్కడే ఆగిపోయింది అంతా. కొంతకాలానికి ఆ స్టోరేజ్ ఆగిపోయిన తర్వాత దానికి కొంత ప్లేస్ ఉంటుంది, ఇంకొంత ఉబ్బగలుగుతుంది ఆకు ఎక్కువ పత్రత ఏర్పడడం వల్ల. అందువల్ల పెలుసుదనం వస్తుంది, ఇంచితే ఇరిగిపోతుంది. కానీ తర్వాత ఇంకా పోవడానికి అవకాశం లేకుండా ఉంది కాబట్టి, ఈ భాస్వరం పొటాషియం పైకి తీసుకోలేదు కాబట్టి అక్కడే ఆగిపోవడం వల్ల ఇంకా మిగతా చర్యలు కూడా ఆగిపోతాయి. ఓకే. సో ఆ ముదురాకు పచ్చలేకి మారిన తర్వాత ఇంకొన్నాళ్ళు అలాగే నడిచిందంటే అది జీవరసాయనిక చర్యలు ఆగిపోయి ఆహార సరఫరా మొత్తం ఆగిపోయి అది కూడా మొదలవుతుంది. ఓకే. సో ఈ రెండు రకాలు మొక్కకు మంచిది కాదు. అంటే ఉదజని స్థాయి 7.5 దాటితే జరిగే నష్టం ఇది. ఆకు ముదురాకు పచ్చలేకి మారిపోయి పెలుసుదనాన్ని కలిగి ఉంటుంది, ఇంచితే ఇరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే భాస్వరాన్ని పొటాషియం అనేది గ్రహించలేదు కాబట్టి ఆహార సరఫరా జరగదు మొక్కలో. ఓకే. ఆకులోనే ఆగిపోతుంది మొత్తం అంతా ప్రక్రియ అంతా అక్కడ ఆగిపోయి స్టోరేజ్ పెరిగిపోయి ఆకుల్లో పెలుసుదనం వస్తుంది అన్నమాట వాటికి. తర్వాత ఆమ్లగుణం అంటే pH లెవెల్ తక్కువకు పడిపోయినప్పుడు అది కిరణజన్య సమగ్రక్రియకు అవసరమైనటువంటి మెగ్నీషియము, జింకు, మ్యాంగనీస్, ఫెర్రస్ వీటిని గ్రహించలేదు. ఓకే. ఆ చర్య జరగదు అక్కడ అసలు చర్య జరగదు. ఎక్కువ ఉన్నప్పుడు చర్య జరుగుతుంది, దానికి సంబంధించిన ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ జరగదు. ఇక్కడేమో అసలు ఆ చర్య ఆగిపోతుంది. చర్య ఆగిపోవడం వల్ల ఆకుల్లో ఉన్నటువంటి ఆ పత్రరహితం కొన్నాళ్ళకి ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోయి అది వెళ్ళిపోయిన తర్వాత లేత పశువులకి మారిపోయి చివరికి ఎండిపోయి చనిపోతుంది. సో ఇప్పుడు దీనికి ఈ ప్రాబ్లంకి ONBAలో మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి అంటే, వర్షపు నీరు వచ్చినప్పుడు వర్షపు నీరు వెంబడే బయటకు పోయే మార్గం ఒకటి తప్పనిసరి చేసుకోవాల్సిందే. దానికి మనము పరిష్కారం ఏం చేయలేం. ప్రకృతి పరంగా జరిగే వాటికి పరిష్కారాలు మనం చేయలేం. ఒకటి మనకున్న అవకాశం ఏంటంటే వర్షపు నీరు నిలువ ఉండకుండా చేసుకునే మార్గం ఒకటి ఉంటుంది. అంటే మన భూమి మంచిగా ఉన్నా వర్షపు నీరు నిలవ ఉందంటే పడిపోతుంటుంది pH లెవెల్. అలా ఎక్కువ రోజులు నీరు నిలవకుండా, అంటే వర్షం పడి ఆగిపోతే మరుసటి రోజు కల్లా వర్షపు నీరు తీసేసామనుకోండి, సో అప్పుడు ప్రాబ్లం ఉండదు, సమస్య ఉండదు. వర్షపు నీళ్ళు వెళ్ళిపోవాలి బయటికి. నిలువ ఉంటే మాత్రం సమస్య. కానీ ఎక్కువ ఉండడానికి వర్షపు నీరు కారణం కాదు. మనం వేసే ఈ రసాయనిక ఎరువులు ఇవన్నీ ఎక్కువైపోయి లేదా చౌడు గుణం ఉన్న భూమి చౌడు కలిగి ఉన్నా కూడా ఆ pH లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మార్చుకోవడం ఎలా అంటే, మనకు మామూలుగా ఏం చెప్తారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు జిప్సం తోలి దాన్ని pH లెవెల్ని తగ్గించుకోవచ్చు అని చెప్తారు. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంది. మొదట్లో ఆ ప్రాసెస్ చెప్పిన వాళ్ళు తర్వాత మానేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే రైతు అది చేయట్లేదని చెప్పేసి గవర్నమెంట్ ఏమో జిప్సం సబ్సిడీలోనే దేంట్లో ఇస్తుంది, అది లేదా ఉచితంగా ఇస్తుందో తెలియదు నాకు కరెక్ట్గా.
కానీ ఆ జిప్సము వేయడం వల్ల తగ్గదు పీహెచ్ అనేది. ఉమ్, వరిమడిలో తెలుసు కదా మనకు, వరిమళ్ళు గట్లుంటాయి చుట్టూ, ఉమ్, అందులో జిప్సం వేసి ఉమ్, నీరు పెట్టి బాగా నేను ఒక అర్ధడుగు పైన నీరు పెట్టి దాన్ని ట్రాక్టర్తో కానీ ఎద్దులతో కానీ బాగా దమ్ము చేసిన తర్వాత ఒక ఒక రోజు అట్లా నీరు తేరనివ్వాలి. ఉమ్, తేరనిచ్చినప్పుడు దాంట్లో ఉన్న క్షారగుణం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఓకే ఆ వాటర్ని బయటికి పంపాలి. ఓకే మళ్ళీ నీళ్ళు పెట్టాలి. ఉమ్, నీళ్ళు పెట్టి మళ్ళీ దమ్ము చేయాలి. అంటే జిప్సం తోలిన తర్వాత చేయాల్సిన పని ఇది. ఉమ్, మళ్ళీ దమ్ము చేసి మళ్ళీ వాటర్ని తేరనివ్వాలి. తేరనిచ్చినప్పుడు ఆ క్షారగుణం మళ్ళీ ఆ నీటిలోకి వస్తుంది. అంటే మనం ఫిల్టర్ చేయడం దీన్ని. ఓకే సో ఆ వాటర్ని మళ్ళీ బయటకు పంపాలి. అలా అడుగుతున్నాం. ఆ 3 నుంచి 4 సార్లు చేయాలి అది. అలా చేసినప్పుడే అది పీహెచ్ అనేది తగ్గుతుంది. కానీ ఇప్పుడు రాను రాను ఏం చెప్తున్నారంటే నువ్వు ఊరికి జిప్సం తోలే అంటున్నారు. ఓ అంటే ఆ ప్రక్రియ రైతు చేయట్లేదు కదా. సో చేయలేనప్పుడు మనము ఇవన్నీ చెప్పలేము, వాళ్ళు వినుకోరని చెప్పేసి సులభ మార్గం అన్నట్టు ఏదో చెప్పేస్తున్నారు. అంటే జిప్సం తోలితే ఖచ్చితంగా పీహెచ్ లెవెల్ పడదు, ఓకే తగ్గదు. ఓకే దాని ప్రక్రియ ఇది. అదొక ఏజెంట్, జిప్సం అనేది ఏజెంట్. ఏజెంట్ ద్వారా దాన్ని తీసుకెళ్ళిపోతుంది. అంటే మనం వాటర్లోకి ఆ క్షారగుణం అనేది వచ్చేస్తుంది. జిప్సం కలిపి మనం దమ్ము చేసినప్పుడు మట్టిని బాగా బురదగా కలబెట్టి ఉమ్, ఒకరోజు లేదా 2 రోజులు తేరనిస్తే మట్టి అంతా మళ్ళీ అడుగుకి వెళ్ళిపోతుంది. బురద నీళ్ళ నుంచి మట్టి అడుగుకి వెళ్ళిపోతుంది. పైన నీరు తేరుతుంది. ఉమ్, ఆ తేట నీరుని బయటకు పంపాలి. ఓకే ఇలా 3 సార్లు 4 సార్లు చేయాలి. ఉమ్, ఆ ప్రక్రియ చేసినప్పుడే జిప్సం ద్వారా మనము పీహెచ్ లెవెల్ని తగ్గించవచ్చు. ఓకే కానీ అలా చేయట్లేదు రైతు. ఉమ్, వాళ్ళు జిప్సం తోలుతున్నారు అంతే. ఉమ్, అందువల్ల మళ్ళీ చెప్తారు జిప్సం తోలేను సార్ ఉపయోగం లేదు అని అంటారు. దాని ప్రక్రియ అది. నువ్వు అది చేసినావా అంటే చేయలేదు, ఉమ్, ఉమ్, చేయలేడు కూడా. ఓకే ఎందుకంటే వరిమళ్ళు పక్క గట్లు వేరే వాళ్ళవి ఉంటాయి. ఇప్పుడు తీసి ఎవరు దాంట్లోకి వదలాలా, ఓ నీటిని వదలాలి. మరి ఏంటి పరిష్కారం దానికి? సో దానికి పరిష్కారం ఉంది. ఉమ్, కాకపోతే దానికి ఒకటే ఒక రీజన్ ఒకటి ఉంది. ఆ రీజన్ ముందు అంటే అధికంగా రాసాయనిక ఎరువులు వాడడం ఒకటి తగ్గించడమే కాకుండా ఉమ్, ఈ పీహెచ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేసేదానికి ప్రకృతి మనకు ఒకటి ఇచ్చింది. ఉమ్, దాన్ని మనం చంపేసినాం. ఏంటది? ఎంత అద్భుతం అంటే ఇది చాలామందికి తెలియదు. ఉమ్, మీకు నత్త తెలుసు కదా, ఉమ్, రౌండ్గా మనం చాకలోడ్ అని కూడా ఉమ్, పల్లెల్లో చాకలోడ్ అంటారు, ఉమ్, అంటే మూట వేసుకొని నడుస్తున్న మనిషిలాగా కనిపిస్తుంది. చాకలోడ్ అంటారు, చాకలోడ్ అని పిలుచుకుంటారు, నత్త అంటాం. అంటే ఒక రౌండ్ లాగా గవ్వ ఉండి దాంట్లో ఉంటుంది నత్త. ఉమ్, మీరు నత్తని ఒక రాయి మీద వదిలితే ఉమ్, అది చిన్నగా కదులుతూ పోతుంది. ఉమ్, బయటకు వచ్చినాక చిన్నగా కదులుతూ పోతుంటుంది. అది బయటకు వచ్చినప్పుడు మీరు గమనిస్తే దాని మీద ద్రవ పదార్థం ఉంటుంది, ఉమ్, అవును, లిక్విడ్ లిక్విడ్ లాగా ఉంటుంది. అది ఎంత దూరము కదులుతూ పోతుందో అంత దూరము తేమలాగా లైన్ ఏర్పడుతుంది. ఉమ్, చిన్నగా కదులుతుంది కానీ తేమలాగా ఒక లైన్ ఏర్పడుతుంది. ఉమ్, ఆ ద్రవ పదార్థమే దాన్ని PAS అంటారు, ఉమ్, పాలిమరిక్ యాసిడిక్ సబ్స్టెన్స్. ఉమ్, ఆ ద్రవం ఏం చేస్తుందంటే దానికి ఎంత శక్తి ఉందంటే ఆమ్ల గుణం ఉన్నా సరే క్షార గుణం ఉన్నా సరే రెండింటిని న్యూట్రలైజ్ చేసే శక్తి ఆ ద్రవానికి ఉంది. ఓ ఉమ్, ఇది చాలామందికి తెలియదు. ఉమ్, ఆ రెండింటిని న్యూట్రలైజ్ చేసే శక్తి మామూలుగా ల్యాబుల్లో ఏంటంటే pH ఎక్కువ ఉంటే ఒక కెమికల్ వాడతాం, తక్కువ ఉంటే ఇంకో కెమికల్ వాడతాం. ఉమ్, కెమికలే వాడతాం అక్కడ. కానీ ఇక్కడ ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి నత్త రిలీజ్ చేసే ఆ ద్రవము PAS ఏదైతే ఉందో ఉమ్, దానికి అంత శక్తి ఉంది. ఒకప్పుడు నత్తలకు ఆహారం ఉండేది మన భూమిలో. నత్త ఏంటంటే కుళ్ళిపోయిన చెత్తను దాన్ని తింటుంది. అది ఉమ్, 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 అవును. కుళ్ళిన చెత్తను వాటిని తింటుంది అది. ఉమ్, సో ఆ ఆహారం లేకుండా చేసినాం మనం. అంటే పశువుల ఎరువు ఇవన్నీ వాడడం పొలాల్లో మానేసి కనిపించట్లేదు సార్ ఇప్పుడు అసలు. కానీ కనిపించవు చాలా కూడా. రోజులు విని నిర్ధారణ చేస్తున్నాం. చూడండి, అంటే ప్రకృతి నాశనం చేసినప్పుడు ఉమ్, ప్రకృతి మనకు ఎలాంటి విపత్తును కలిగిస్తుంది అన్న దాంట్లో ఇదొకటి. ఉమ్, మన వ్యవసాయంలో ఈ pH లెవెల్ విపత్తు అనేది మనమే కలిగించినాం. ఉమ్. ఒకప్పుడు మన పొలాల్లో దున్నుతున్నప్పుడు నత్తలట్ట బయటపడేటి, వానపాములు పొలం వెళ్తే బయటపడేటి. నత్త చూసేవాళ్ళం. ఆ, దాంతో ఇప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళం పైన. వానపాములు లేవు, నత్తలు లేవు. సో నత్తలేమి నిండా ఉండాల్సిన పని లేదు. కొద్దిగా ద్రవమే ఎంతో పని చేస్తుంది అది. ఉమ్, 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 అంత శక్తి దానికి ఉంది. అంటే ఈ విశ్వంలో pHను ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా స్థిరీకరించే శక్తి నత్తలు స్రవించే ఆ PAS ఉంది. ఓ అవి ఇప్పుడు అంతరించిపోయినాయి. ఉమ్, 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 అంతరించిపోయినాయి. అందువల్ల మనము pH ఎక్కువ ఉన్న ఎరువులు వేయడం వల్ల pH స్థాయి కూడా పెరుగుతూ పోతుంది. ఓకే కానీ ఒక చైనా సైంటిస్ట్ దీని మీద ఒక ప్రయోగం చేశాడు. ఉమ్, ఎలా అంటే అతనికి కూడా తెలియదు అప్పటి వరకు. ఉమ్, నాకు కూడా తెలియదు. వాస్తవానికి చెప్పాలంటే ఆ సమయం వరకు నాకు కూడా తెలియదు. ఉమ్, ఈ
ఇటువంటి ప్రొడక్ట్ ఒకటి ఉంది, దీన్ని ఇలా తయారు చేశారు అనేది. అతను ఏం చేశాడంటే ఒక చిన్న స్టోరీ, దీనికి సంబంధించి నత్తకు సంబంధించిన ఒక చిన్న స్టోరీ. అతను ఎలా ఐడెంటిఫై చేశాడు నత్తలో ఉన్న ఈ శక్తిని అంటే, చైనా వాళ్ళు నత్తలు తింటారు, చాలా ఆహారం ఇష్టంగా తింటారు, అది చాలా హై ప్రోటీన్ ఫుడ్ అనమాట, కాస్ట్లీ. చికెన్ మటన్ వీటికంటే కూడా సీ ఫుడ్ అంటే నత్తలకు సంబంధించిన ఆహారము చాలా కాస్ట్లీ. కొన్ని గవ్వల్లాగా ఉంటాయి, ఆల్చిప్పల్లాగా ఉంటాయి, దాంట్లో ఆహారాన్ని తింటారు. ఇవన్నీ అదే జాతి అనమాట ఇవన్నీ. సో వాళ్ళు ఆహారంగా తీసుకున్నప్పుడు మార్కెట్ నుంచి నత్తలు తీసుకొచ్చి మరుసలో చేసుకోవడం కోసం ఒక బీకర్లో అట్లా పెట్టినప్పుడు అవి చనిపోయి కొద్దిగా బాగలేని పరిస్థితులు ఏం చేస్తాడంటే ఆ నత్తలు తీసుకెళ్ళి దూరంగా పడేయకుండా పెరట్లో ఉన్న చెట్లలో ఒక చెట్టు కింద అట్లా మట్టి తీసి దాంట్లో కప్పెట్టేసాడు. ఓకే. చనిపోయిన వాటిని అలా కప్పెట్టేసాడు. కప్పెట్టేసి మర్చిపోయాడు అంతే దాన్ని. ఆ దూరం తీసుకుపోయి వేయలేక అదే మట్టి అడ తీసేసి దాని కింద పడేసాడు. పడేసి మర్చిపోయాడు దాని గురించి. ఒక 10 రోజుల తర్వాత తను ఎందుకో పెరట్లో చెట్లను గమనించినప్పుడు ఒక్క చెట్టు ఆరోగ్యంగా బాగా డిఫరెంట్గా తయారైంది అనమాట. అప్పుడు ఎందుకు ఇది, నేను దీనికి ఒక్కదానికి ఏం చేశాను, ఇదొక్కటి వేరేగా ఉంది, మిగతావి ఎట్టున్నాయి అట్లే ఉన్నాయి, ఇదొక్కటి ఇంత ఆరోగ్యంగా మారిపోయి కలకల్లాడుతుంది అని గుర్తు తెచ్చుకున్నాడు. నేను 10 రోజుల కిందట దీని కింద నత్తలు పాతేసినా కదా, దానివల్ల ఏమన్నా ఇది ఇలా వచ్చిందా అని డౌట్ వచ్చింది. సరే డౌట్ క్లియర్ చేసుకుందామని చెప్పేసి ఏం చేశాడంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి నత్తలు తెచ్చి వాటిని చంపేసి, బతికున్న దాన్ని వేస్తే అదేమి ఆడ ఉండదు, వెళ్ళిపోతుంది. సో వాటిని చంపేసి ఏం చేశాడంటే మళ్ళీ మిగతా చెట్ల కింద వేసాడు. కరెక్ట్గా 10 రోజుల తర్వాత మళ్ళీ అవి కూడా ఆరోగ్యంగా వచ్చినాయి. ఓకే. అంటే ఈ నత్తల్లో ఏదో ఉంది. సో వీటిని కింద చెట్టు కింద వేస్తే ఎందుకు ఇంతగా మార్పు వచ్చింది అనే దాని మీద ప్రయోగం మొదలైంది. అంటే మన నత్తను చంపినప్పుడు కూడా అది నిరంతరం స్రవించినంత ఆ గవ్వలో ఉంటుంది కదా, అది బయటకు వచ్చినప్పుడు ఎక్కువ ఒకేసారి బయటకు వస్తుంది. సో చంపేసినప్పుడు కూడా అది ఎక్కడికి పోదు కాబట్టి అది భూమిలోకి వెళ్ళిపోయింది. సో దాని మీద పరిశోధన స్టార్ట్ అయింది. తర్వాత పొలంలో ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్క నత్తను చంపి పెట్టడము, ఒక లైన్ చెక్ చేయడం, ఇలా చూశాడనమాట. సో రిజల్ట్ బాగా వస్తుంది. దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళకు వచ్చిన సందేహం ఏంటంటే, ఈ నత్త బయటకు వచ్చినప్పుడు లిక్విడ్ బయటకు వస్తుంది, అది నిరంతరం దాని శరీరం నుంచి ఏదో బయటకు వస్తానే ఉంది ద్రవం అనేది. సో దీనివల్ల ఏమన్నా దీనికి చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయని దాని మీద పరిశోధన చేసినప్పుడు ఆ ద్రవమే హై pH ఉన్నదానికి కలిపితే దాన్ని 7కి తీసుకొచ్చేస్తుంది, తక్కువ 3, 4, 2 ఉన్నదానికి కలిపిన ఆ ద్రవాన్ని అది మళ్ళీ 7కి తీసుకొచ్చేస్తుంది. వాళ్ళు షాక్ అనమాట, అరే దీనికి ఇంత శక్తి ఉందా, రెండింటిని ఒకటే మార్చేస్తుంది. అంటే pHని ఇది మార్చడం వల్ల ఆ మొక్క భూమిలో ఉన్నటువంటి అన్ని పోషకాలు బాగా తీసేసుకుంది. తర్వాత మొక్కలో జరిగే అన్ని జీవరసాయనిక చర్యలు సక్రమంగా జరగడం వల్ల ఇది ఆరోగ్యంగా ఉంది అని తెలుసుకున్నాను. అంటే నేను నత్తలు భూమిలో వేసినప్పుడు దాని pH న్యూట్రలైజ్ అయిపోయింది అని తెలుసుకున్నాడు ఆ సైంటిస్ట్. తెలుసుకొని దీన్ని రైతుకు అందించడం ఎలా, ఎందుకంటే నత్తలు అమ్మడం కష్టం, దాన్ని తీసుకొచ్చి పెట్టుకోవడం కష్టం. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ నత్తలు గ్రో చేయడం, అక్కడ ఫార్మ్స్ కూడా ఉంటాయి నత్తలు. సో వాటిని గ్రో చేసిన వాటిని ఏం చేస్తారంటే వాష్ చేస్తారు. అంటే అవి బయటకు వచ్చేలా చేసి దాన్ని వాటర్లో కొద్దిగా సోక్ చేసినప్పుడు అది స్రవించిన ద్రవం అంతా వాటర్ లెక్క వచ్చేస్తుంది. వాటర్ లెక్క వస్తే దాన్ని మళ్ళీ సపరేట్ చేస్తారు. ఎందుకంటే వాటర్ డెన్సిటీ వేరుంటుంది, దాని డెన్సిటీ వేరుంటుంది కాబట్టి సపరేట్ చేయొచ్చు ఈజీగా. సెంట్రిఫ్యూజ్లో వాటిని యూజ్ చేయడం వల్ల సపరేట్ అయిపోతాయి. సో దాన్ని సపరేట్ చేసి సంగ్రహించి దాన్ని ఏం చేశారంటే ఫర్టిలైజర్కి, అంటే కొద్దిగా ఆర్గానిక్ ఇవన్నీ కాంబినేషన్ ఉన్న ఒక ఫర్టిలైజర్కి దాన్ని కోట్ చేశారు. కోట్ చేసి ఎక్కువ డైల్యూట్ చేసి దాన్ని కోట్ చేసి ఆ ఫర్టిలైజర్ అప్లై చేశారు. చేసినప్పుడు ఆటోమేటిక్గా భూమిలో pH లెవెల్ అనేది న్యూట్రలైజ్ అవ్వడం మొదలైంది. సో ఈ వరల్డ్లో ఒక్క కంపెనీనే ఉంది, వాళ్ళు పేటెంటెడ్ అనమాట అది. సో మన అదృష్టం ఏంటంటే ఆ ప్రోడక్ట్ని నేను తెలుసుకొని దాని గుణము, దాని క్వాలిటీస్ అన్ని తెలుసుకొని, పెద్ద పెద్ద కంపెనీ ఇండియాలో ఉన్నా కూడా ఫర్టిలైజర్ కంపెనీ దాన్ని ఎవరు పట్టించుకోవాలి, రైట్ తీసుకున్నారు. బట్ నేను pH అనే ఒక లక్షణాన్ని, దాని ప్రాముఖ్యతను నేను తెలుసు కాబట్టి నాకు అరే ఇంత సెన్సిటివ్ ఒక ఇష్యూని సాల్వ్ చేసే ఒక ప్రొడక్ట్ ఇక్కడ ఉందే, దీన్ని మనం ఎందుకు ఇండియాకి తీసుకురాకూడదనే ఉద్దేశంతో నేను నా కంపెనీ తరపున వెళ్ళి ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాను, ప్రతిభా బయోటెక్ తరపున. ఖరీదైన ప్రొడక్టే, కానీ అది చేసే పని చాలా ఎక్కువ ఉంటుంది.
కోకోలి అని ఒక ప్రొడక్ట్ నేను అగ్రిమెంట్ చేసుకున్నా ఇండియాలో మార్కెట్ చేయడం కోసం ఆ కంపెనీ నుంచి. ఓకే. సో అది ఏంటంటే ఇక మనం రెడీమేడ్ Hmm. నువ్వు జిప్సం తోలి అవి తోలి నానా అవసరం పడాల్సిన వాళ్ళే. కాకపోతే ఇది లైఫ్ టైం మార్చేది కాదు ఇది. Hmm. ఆ పంట కాలానికి అది కొద్ది కొద్దిగా నువ్వు అప్లై చేసుకుంటూ పోతుంటే ఆ సమయం వరకు ఒక నెల రోజుల వరకు దాన్ని స్థిరీకరించే శక్తి దానికి ఉంటుందన్నమాట. మ్మ్. మళ్ళీ వాతావరణానికి లోనవుతుంటుంది, మనం ఫర్టిలైజర్ వేస్తుంటే మళ్ళీ మారుతుంటుంది. కానీ ప్రతి నెల రోజులకి కొంత పరిమాణంలో దీన్ని అప్లై చేసుకుంటూ పోతూ ఉంటే Hmm. అంటే ఆ నత్తల ఎక్స్ట్రాక్షన్ కలిగి ఉన్న ఆ ఫర్టిలైజర్ని కోకోలి అనే ఫర్టిలైజర్ని భూమిలో ఇవ్వడం వల్ల క్షారపు నేలైనా సరే ఆమ్లపు నేలైనా సరే దాని pH లెవెల్ స్థిరీకరించబడి రిజల్ట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఓకే. ఓకే. మ్మ్. సో ఒకప్పుడు ఆ ప్రోడక్ట్ని వాడడానికి ఇంత ఖరీదైందా అంటే వాళ్ళకు pH అనే దాని మీద దృష్టి లేదు. మ్మ్. దాంట్లో ఉన్న కాస్త కూస్త పోషకాలు కూడా ఇస్తాం. మ్మ్. ఉత్త pH న్యూట్రలైజ్ చేసేది కాకుండా కొద్దిగా నత్రజని, పొటాషియము, తర్వాత కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కలిపి ఇస్తుంటాం. భూమికి కావాల్సిన ఇంకా మిగతా కూడా ఉంటాయి దాంట్లో. మ్మ్. మ్మ్. సో దానికి ఇది కోట్ చేస్తున్నారు. ఓకే. సో రైతు ఇస్తున్న ధర దానికి మ్మ్. ఎక్కువ ధర దానికి పెడుతున్నాడు. మనం జనరల్గా ఇచ్చే ఈ పోషకాలకు ఆర్గానిక్ ప్రొడక్ట్లకు దానికి కాదు. ఓకే. రైతు ఎంతసేపు ఏమంటాడంటే ఆ pH అనే దాని విలువ, దాని ఇష్యూ గురించి సెన్సిటివ్నెస్ దానికి తెలియదు రైతుకి. మ్మ్. ఇంత సున్నితమైన పరిష్కారం ఇది అనేది తెలియదు. ఓకే. తెలియక మొదట్లో ఏంటంటే అది రైతుకి అలవాటు చేయడానికి చాలా కష్టపడ్డాం మేము. మ్మ్. బాబు ఒక pH లెవెల్ అనేది ఒకటి ఉంది మట్టికి, నీటికి సంబంధించి. ఇది తేడా ఉందంటే నువ్వు ఇట్లా నష్టపడతావు. మ్మ్. దానికి ఎగ్జాంపుల్స్ నేను కూడా ఇలా చెప్పున్నాను అనమాట. మ్మ్. వర్షపు నీరు ఆగినప్పుడు నువ్వు తేడా గమనించుంటావు. లేదా కొన్ని పల్ల ప్రదేశాల్లో ఆకు పెలుసుగా మారిపోయి ఎక్కువ చౌడున్న నేలల్లో పెలుసుగా మారిపోయి ఆకు ముదురాకు పచ్చలేకి వచ్చి ఆకు తునిగిపోతుంది టప్ మన సౌండ్ చేస్తూ. అది కూడా మనకు పూత రాదు, కాపు రాదు. సో అక్కడ కూడా మనం ఇబ్బంది పడుతుంటాం. దీనికి కారణం pH లెవెల్. సో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి నీకు ఇది ప్రొడక్ట్. మ్మ్. సో అందువల్ల దాని ధర ఎంత. నువ్వు అదే జిప్సమ్ను భూమిలో వేసి తోలి దాన్ని వరిమడి కాయల్లాగా పెట్టుకొని దాంట్లో సేద్యం చేసి నీటిని బయటికి పంపించి ఇవన్నీ ప్రతిసారి నువ్వు చేయలేవు. ఓకే. pH అనేది పర్మనెంట్గా ఉండదు, మ్మ్. మారుతూనే ఉంటుంది అది అంతే కదా. నిరంతరం. వాతావరణ సో పరిస్థితులు దాన్ని బట్టి- మారినప్పుడల్లా నువ్వు మళ్ళీ జిప్సం తోలి నీళ్ళు అంతా దమ్ము చేసి దాన్ని నీటిని బయటికి పంపించి ఆ ప్రక్రియ చేయడం అనేది సాధ్యమయ్యే పనే కాదు అది. ఓకే. సో ఒక సులభమైన పద్ధతి. అక్కడ ఏ ఖర్చు ఇక్కడ అవుతుంది. మ్మ్. కాకపోతే మనం రెడీమేడ్ ఈజీ రైతులు కోరుకున్నట్టు ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇన్స్టెంట్గా మ్మ్. ఈజీగా అక్కడ పని వాడు చేస్తున్నాడు. ఆ నత్తలని గ్రో చేసి దాంట్లో వాష్ చేసి దాని నుంచి వచ్చిన పిఎస్ని కలెక్ట్ చేసి దాన్ని ఫర్టిలైజర్ కోట్ చేసి అది వాడు చేస్తున్నాడు శ్రమ. ఇది పేటెంటెడ్, ఎవరికి మ్మ్. అవకాశం లేదు చేయడానికి. ఓకే. సో ఆ ప్రొడక్ట్ కోకోలి అనే ఒక్క ప్రొడక్ట్ మాత్రమే ప్రస్తుతము ప్రపంచ మార్కెట్లో ఉన్న ఒకే ఒక pH ని బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసే medicine ప్రొడక్ట్ అన్నమాట. ఒకటే. మ్మ్. అది నత్తల నుంచి వాళ్ళు కలెక్ట్ చేసి చేస్తున్నది అనమాట. ఓకే. అది ప్రకృతిలో ఉన్నదే. ఓకే. మనం దూరం చేసినాము, నత్తల్ని మనం మన వ్యవసాయ భూమికి దూరం చేసినాము. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని గ్రహించినారు. సో ఎక్కడ దాన్ని ఉపయోగం ఉంది అనేది గ్రహించి దాన్ని మళ్ళీ అందరం నత్తను మనం తిరిగి ప్రవేశపెట్టలేం కదా. పెట్టినా ఒకరోజు మందు కొడితే మొత్తం పోతాయి. చచ్చిపోతాయి. సో వాళ్ళు ఏం చేశారంటే సో దీన్ని ప్రపంచానికి అందిద్దాము అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. ప్రపంచంలో pHని న్యూట్రలైజ్ చేసే ఎరువు ఒకటి ఉంది. అది చైనా కంపెనీ ఒకటే ఉంది, షాండాంగ్ కోకోలి కంపెనీ అని. వాళ్ళు ఇచ్చే ఆ కోకోలి అనే బ్రాండ్ ఒక్కటే ప్రపంచం మొత్తం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఓహో. సో అదొక్కటే ఉంది మార్గం. అందువల్ల నేను ఇక్కడ ఈ పేరు చెప్పాల్సి వచ్చింది. లేకపోతే నేను ఎక్కడ కంపెనీ ప్రొడక్ట్ పేరు చెప్పడం నాకు అలవాట్లేదు. ఓకే. ఏదైనా ఒక విశ్లేషణ చేస్తున్నా. సో అది రైతులకు ఉపయోగపడేదే కాబట్టి అందులో వేరే మార్గం లేదు. మార్గం లేదు కాబట్టి వేరే కంపెనీ దగ్గర లేదు, వేరే మార్గం లేదు. ప్రపంచంలో అది ఒకటే ఉంది ప్రస్తుతం, పేటెంటెడ్ అది. మ్మ్. అందువల్ల నేను ఈ కోకోలి అనే పేరు ఉచ్చరిస్తున్నా. ఇప్పుడు రైతులు దాన్ని అర్థం చేసుకున్నారు, దాని ఉపయోగం అర్థం చేసుకున్నారు, ఎందుకు ఇంత మంచిగా వస్తుంది దాన్ని వేసినప్పుడు రిజల్ట్ అనేది. మ్మ్. సో వాళ్ళు ఇప్పుడు ఎరువులతో పాటు, రసాయనిక ఎరువులతో పాటు, సేంద్రియ ఎరువులతో పాటు ఈ pHని న్యూట్రలైజ్ చేసే కోకోలిని కూడా చాలామంది రైతులు అది కూడా ఒక భాగం అని చెప్పేసి దాన్ని కొంత కలుపుకొని, ఎంత కావాలో అంత కలుపుకొని అప్లై చేయడం మొదలెట్టారు. ఓకే. సో దాని రిజల్ట్స్ చాలా సో బాగా. అది మాత్రమే పరిష్కారం యాజ్ ఆఫ్ నౌ. ప్రజెంట్ అయితే అది ఒకటే అది మాత్రమే. రెడీమేడ్గా ఉండదు. ఓకే. లేదు అంటే మన భూమిలో మళ్ళీ నత్తలు, వానపాములు ఇవన్నీ పెరగాల్సిందే. ఓకే. రైట్. లేకపోతే- బ్యాలెన్స్ చేయాలంటే అవి రెండు ఉండాలి. పెరగాలి. ప్రకృతి పరంగా. ఇంకొకటి మన ప్రభుత్వాలు చెప్తున్నట్టు జిప్సం ద్వారా తగ్గించవచ్చు. మ్మ్. తగ్గించడానికి మాత్రమే ఒక మార్గం ఉంది. మ్మ్. అదేంటంటే వరిమళ్ళల్లో సాధ్యము. జిప్సం మామూలుగా. అప్లై చేసి దమ్ము చేసి నీరు తేరనిచ్చి ఆ నీటిని బయట పంపి ఇలా ప్రక్రియ 3 సార్లు 4 సార్లు చేయాలి. చేసినప్పుడే అది తగ్గుతుంది. మెరక భూముల్లో చేయలేము. చేయలేము, మ్మ్. అది జరగదు.
రైట్ సార్. థ్యాంక్ యూ. సో పీహెచ్ లెవెల్ అనేది అంటే ఉదజని స్థాయి అనేది మొక్క రాసాయనిక చర్యలు మొక్కలు నిరంతరం జరిగే జీవ రాసాయనిక చర్యల మీద దీని ప్రభావం చాలా ఉంటుంది. ఇది రైతు గ్రహించాలి. సో ఉదజని స్థాయి పెరిగినా అంటే క్షారపు నేలల్లో కానీ తగ్గితే ఆమ్లపు నేలల్లో కానీ ఉన్న మొక్కలో జీవన రసాయనిక చర్యలు సరిగా జరగవు, పంట మనకు రాదు, కొన్నాళ్ళకు మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకే మన నేల యొక్క పీహెచ్ లెవెల్ 6.5 నుంచి 7.5 మధ్య మాత్రమే ఉంచాలి. కాబట్టి మనం టెస్ట్ చేసుకునేటప్పుడు రైతు మట్టిని కానీ నీటిని కానీ చెక్ చేసుకునేటప్పుడు ఆ పరీక్షలో తప్పనిసరి పీహెచ్ లెవెల్ అడగండి. ఓకే. నా మట్టి యొక్క పీహెచ్ లెవెల్ ఎంత ఉంది లేదా నా నీటి యొక్క పీహెచ్ లెవెల్ ఎంత ఉందని తప్పనిసరి అడిగి తెలుసుకోండి. ఓకే. అది అడిగి తెలుసుకుంటే పరిష్కారం ఏంటో ఆలోచన. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పీహెచ్ లెవెల్ అనేది మొక్క గ్రో అవ్వడానికో ఈల్డ్ రావడానికో మాత్రమే కదా, అసలు మొక్క బ్రతికుండాలా చచ్చిపోవాలని డిసైడ్ చేస్తుంది. కాబట్టి చాలా సున్నితమైన అంశం. రైతులు కూడా దాని మీద జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓఎన్బిఆర్ నుంచి మీరు కొత్తగా చెప్తున్న పరిష్కారం కూడా లేదు, నత్తలు ఆ ప్రోడక్ట్ మాత్రమే ఇప్పుడు పరిష్కారం. రైట్ సార్. థ్యాంక్ యూ.